హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అకి మెథడ్. ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ లో ప్రూవ్ దట్ నుంచి వచ్చిన సమ్స్ నేర్చుకున్నాం. ప్రూవ్ దట్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమని ax to the power a plus b by x to the power c whole to the power a minus b into x to the power c plus a by x to the power b whole to the power c minus a into x to the power b plus c by x to the power a into b minus c is equals to 1. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ టర్మ్ని ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు అది ప్రూవ్ దట్ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 1 అవసరంలో లేదని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ సమ్ మొత్తం మనం a to the power m by a to the power of n is equals to a to the power m minus n ఈ ఫార్ములాతో తర్వాత మళ్ళీ a to the power of m whole to the power of n తో is equals to a to the power of mn అంటే a to the power of mn అంటే a to the power of m into a to the power of m into n. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్తో ఫస్ట్ ఈ టర్మ్స్ సాల్వ్ చేద్దాం. మనం ఫస్ట్ వాడాల్సిన ఫార్ములా ఇది. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది డినామినేటర్ లో కామన్ గా ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి టర్మ్ లో ఎక్స్ అనేది డినామినేటర్ లో కామన్ గా ఉంది. అంటే ఎం ఎన్. ఇప్పుడు ఒక టర్మ్ సాల్వ్ చేసి చూద్దాం. అప్పుడు మనకు అర్థం ఎక్స్ టు ది పవర్ ఏ ప్లస్ బి. అప్పుడు ఇది ఎం అవుతుంది, ఇది ఎన్ అవుతుంది. మైనస్ ఎక్స్ టు ది పవర్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. అంటే ఇక్కడ మనకి ఎన్ ఏముంది, సి ఉంది. కాబట్టి ఏ టు ది ఎక్స్ టు ది పవర్ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ టు ది పవర్ ఏ మైనస్ బి ఇంటూ మళ్ళీ సేమ్ ఇలాగే ఎక్స్ టు ది పవర్ సి ప్లస్ ఏ మైనస్ బి హోల్ టు ది పవర్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ టు ది పవర్ b plus c minus a whole to the power b minus c is equals to 1. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది a to the power of m అనుకున్నాం, ఇది అనుకుంటున్నాం. ఇది కూడా a to the power of m n, a to the power of n n. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే a to the power of m whole to the power of n ఫామ్ లో ఉంది. అంటే ఇప్పుడు మనం a to the power of m చేయాలి. అంటే m into n అంటే x to the power a plus b minus c a plus b minus c into a minus b into x to the power c plus a minus b into c minus a into x to the power b plus c minus a into b minus c is equals to 1. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ప్రతిదానికి బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే a to the power of m into a to the power of n into a to the power of o is equals to a to the power of m plus o అనే ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x to the power a plus b minus c into a minus b plus c plus a minus b into c minus a plus b plus c minus a into b minus c is equals to 1. ఇప్పుడు మనం ఇక్కడ ఈచ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకున్నాం. అంటే ఇక్కడ మనకి x to the power a square minus b square minus ac plus bc ప్లస్ మళ్ళీ ఇక్కడ c square plus c square minus a square minus bc plus ab. తర్వాత మళ్ళీ ఈ టర్మ్ కాదు ప్లస్ b ఇంటూ b స్క్వేర్ మైనస్ ప్లస్ c ఇంటూ మైనస్ c మైనస్ c స్క్వేర్ మైనస్ ab ప్లస్ ac ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మనకి పవర్లో ఏం మిగులుతుంది, 0. x to the power 0 ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు 1.
అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. అంటే మనం కన్క్లూజన్ ఏం రాసుకోవచ్చు అంటే వి ప్రూవ్ దట్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకి సేమ్ కైండ్ ఆఫ్ సమ్ చూద్దాం. ఇక్కడ మనకి a to the power of m అంటే x to the power of m whole to the power of n minus p into x to the power of n mp whole to the power p minus n into x to the power p whole to the power of m minus n is equals to 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ a to the power m whole to the power n is equals to a to the power of mn. మళ్ళీ ఇప్పుడు ఈ సమ్ ఇందాకటి సమ్ మనం 3 ఫార్ములాస్తో చేస్తాం. ఇప్పుడు మనం ఈ సమ్ కేవలం ఒక ఫార్ములాతో చేద్దాం. ఇక్కడ మనకి a to the power of m whole to the power of n is equals to a to the power of m అన్నాం. అంటే ఇప్పుడు x to the power of m whole to the power of p minus n minus p అంటే ఏమవుతుంది x to the power of m into n minus p ఇంటూ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఎలా అవుతుంది x to the power n into p minus m into next term x to the power p whole into m minus n is equals to 1. ఇప్పుడు ఈ టర్మ్స్ ని మళ్ళీ ఇందాక ఫార్ములాలో a to the power of m into a to the power of n into a to the power of o is equals to a to the power m plus n plus o. మళ్ళీ సేమ్ ఎందుకంటే ఇక్కడ మనకి బేసిస్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. అంటే x ని కామన్ తీసేస్తే m into n minus 1 n minus p plus n into p minus m plus p into m minus n. ఇప్పుడు ఈ టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. m into n mn x to the power mn minus m into p mp plus n into p np minus m into m n into minus m minus nm plus p into m pm p into minus m minus pn. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే mn ప్లస్ mn మైనస్ nm అన్న mn అన్న ఓకే. ఎందుకంటే a into b is always equals to b into a. అలాగే ఇక్కడ m into n is equals to n into m. మళ్ళీ m into p is equals to p into m. n into p is equals to p into n. అలాగే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ప్లస్ mn మైనస్ nm క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మైనస్ mp ప్లస్ pm క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ప్లస్ np మైనస్ pn క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగే పైన పవర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అంటే మనకి పైన 0 అనే పవర్ మిగులుతుంది. x to the power 0 is equals to 1. Anything power of 0 is equals to 1 is equals to 1. మళ్ళీ LHS is equals to RHS అయింది. థ్యాంక్ యూ.